హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓట్స్‌తో ఆమ్లెట్‌ని చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఆమ్లెట్‌ని మనం అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఆమ్లెట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్‌ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక అర స్పూను కారం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి స్పూన్‌తో కలుపుకోవాలి. ఒకవేళ మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే గనక పచ్చిమిర్చి ఒక్కటైనా వేసుకోవచ్చు. ఆమ్లెట్ కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కనుక కారం కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎగ్స్‌ని వేసుకొని ఎగ్ మొత్తం ఓట్స్‌లో కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకొక ఎగ్‌ని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఆమ్లెట్ వేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్‌ని వేసుకొని ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అసలు కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఓట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఓట్స్ కుక్ అవ్వడానికి టైం పట్టిద్ది. ఇలా ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం ఓట్స్తో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ఓట్స్తో ఆమ్లెట్ చేసి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి. ఇలా మీరు కూడా ఒకసారి ఓట్స్ ఆమ్లెట్‌ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.